హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎంతో మందికి సక్సెస్ ఇచ్చిన అదే విధంగా యూట్యూబ్లో ఫాస్ట్గా దూసుకు వెళ్తున్న బ్లౌజ్ కటింగ్ అండి. మన మెథడ్ అనేది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే తప్పకుండా ఫస్ట్ బ్లౌజ్కి సక్సెస్ అయిపోతారు. అంత బాగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అనేది. ఈరోజు వీడియోలో అయితే చాలా క్లియర్గా కొత్త వారి కోసం, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసం మరింత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఈ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజే. ఆల్రెడీ దీనికి సంబంధించిన కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో రెండు కూడా మన ఛానల్లో ఉన్నాయి. నా దగ్గరకు వచ్చిన ప్రతి బ్లౌజు కూడా మ్యాక్సిమం వీడియో షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని 4 ఫోల్డింగ్ చేశాను. మనం మెథడ్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తానండి. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకున్నాను. మనకి బార్డర్ వచ్చిందండి, తిప్పేసుకుంటే హ్యాండ్ సరిపోతుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంత ఎక్స్ట్రా క్లాత్ పోతుంది కదా, వేస్ట్ అవుతుంది కదా అనుకోవద్దు. దానికి ఉక్సు పట్టికో కాజా పట్టికో ఏదో ఒక రకంగా వాడుకోవచ్చు. వేస్ట్ చేయకుండా పక్కన పెట్టండి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్జిన్ వేయట్లేదు, ఎందుకంటే లైట్గా పఫ్ ఇమ్మన్నారండి. పఫ్ ఇచ్చినప్పుడు కొంచెం లైట్గా కిందకి దిగుతుంది ఉన్న హ్యాండ్ హైట్ కన్నా. అందుకని చెప్పేసి పైనకి కావాల్సిన ఖర్చు అయితే ఇవ్వలేదు. ఇది నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నాకు అర్థమైంది. మనం తీసుకున్న దానికన్నా ఒక పావించి తక్కువ తీసుకుంటే పఫ్ ఇచ్చిన తర్వాత మనకి అక్కడ పైన పఫ్ వల్ల కింద కొద్దిగా దిగుతుంది. సో మన మెథడ్ ప్రకారము ఏం చేయాలంటే ఆర్మ్ లూజు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. చంక డౌన్ ఇవ్వాలి కదా మన హ్యాండ్కి, చంక డౌను. దానికోసం మన ఆర్మ్ లూజ్ ఉంటుంది కదా, ఆర్మ్ లూజ్ ఎంత ఉందో షోల్డర్ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ సైడ్ జాయింట్ వైపుకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. పైన పఫ్ కోసం లైట్గా పఫ్ ఇమ్మన్నారు, 2 ఇంచులు పెట్టాను. విడ్త్ వచ్చేసి 2 ఇంచులు లైట్గా ఇమ్మన్నారండి, ఎక్కువ వద్దన్నారు. అందుకని 2 ఇంచెస్ వేసుకుని ఇలా బాక్స్ లాగా రెడీ చేశాను. తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్కి డౌన్ ఇవ్వాలి కదా, దానికోసం నేను ఆర్మ్ లూజు ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను. చూడండి, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్కి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. మామూలుగా బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో అలాగా లాగి మరీ ఎక్కువ సాగదీయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్గా 8.7 అనేది వచ్చింది. డీప్ నెక్ బ్లౌజ్ అండి ఇది. మన మెథడ్ ప్రకారం మన ఛానల్ ఎప్పటి నుంచో స్టార్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి బాగా తెలుసు. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది. అదేవిధంగా 8 నెంబర్ ఆర్మ్ లూజ్ వచ్చినప్పుడు 3.5 చంక డౌన్ తీసుకోవాలి. 8 నెంబర్ అంటే ఏంటి, 8.1, 8.2, 3, 4, 5, 5, 8, 8.5, పావు తక్కువ 8.5 అలాంటివి వచ్చినప్పుడు 8 నెంబర్ అంటాం అనమాట. తర్వాత వచ్చేసి 8.7కి ఆర్మ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజ్ కూడా ఇంకొక మార్కింగ్ వేసుకోండి. మనకి 6, 7, 8, 9 ఈ నెంబర్లు అవి బాగా రన్ అవుతాయి. 6 నెంబర్కి పావు తక్కువ 3, 7 నెంబర్కి 3, 8 నెంబర్కి 3.5, 9 వస్తే 3.5 అలా అన్ని చంక డౌన్లన్నీ తీసుకుంటామన్నమాట మన ఛానల్లో మెథడ్ ప్రకారం. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర హ్యాండ్ కర్వ్ మనకి ఎలా ఉంటుందో అలా కర్వ్ తీసుకుని ఈ 1 ఇంచ్కి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని 3/4 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని 3/4 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. ఇక్కడ 3/4 ఇంచ్ లోతు తీసుకుని హ్యాండ్ కర్వ్ ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలాగ టచ్ చేసుకుంటూ హ్యాండ్ డౌన్కి టచ్ అవ్వాలన్నమాట. అలా టచ్ అవుతేనే మనకి నీట్గా వస్తుంది, ముడతలు రావు. ఇక్కడ లైట్గా కర్వ్ తీసేసేయండి. మనకి పఫ్ కోసము వాళ్ళు కొంచెమే లైట్గా ఇమ్మన్నారు కాబట్టి మనం అంతే ఇచ్చాము. సో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసుకుందాం. పెద్ద సైజు బ్లౌజులు వస్తే మీటర్ ఉండాలండి లైనింగ్. ఇలాంటి పఫ్లు అవి వచ్చినప్పుడు మీటర్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకోండి మీ దగ్గర ఉంటే. నాకు సైడ్కి జాయింట్లు పడతాయండి, పైగా నాకు చిన్న చిన్న పీసెస్లో సైడ్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా చూడండి, ఇక సైడ్కి ఒక 2 ఇంచెస్ వరకు కట్ చేసుకుని మనం ఈ క్లాత్ని వేస్ట్ చేయకుండా, పక్కనున్న క్లాత్ని వేస్ట్ చేయకుండా పక్కన పెట్టండి. నాకు కింద కూడా కొంచెం తక్కువ వస్తుంది, అందుకని అంత పొడుగంతి క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ పఫ్ స్టార్ట్ అయ్యే దగ్గర చిన్న టక్ ఇవ్వండి, మిడిల్లో కూడా చిన్న టక్ ఇచ్చేసి ఇక్కడ సైడ్కి కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. సో ఇది అయిపోయిందండి. తర్వాత 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసేసుకోవాలి. చాలామంది పఫ్ హ్యాండ్స్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ తీయరు, కానీ నేను తీస్తాను. తీయకపోయినా కూడా ఏం కాదులేండి, కానీ నేను తీస్తానండి. ఇలాగా మనకి ఐబ్రో షేప్ రావాలన్నమాట. సో ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలాగా ఇంకొక మార్కింగ్ ఇక్కడ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం, దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్
హ్యాండ్స్, తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత షేప్ బెల్ట్, అలాగా 4 స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. లేదంటే మీకు క్లాత్ అనేది సరిపోదు. సో ఇక్కడ చూడండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఈ బ్లౌజ్ అనేది బాగా వాడిన బ్లౌజే, మనం రీసెంట్గా కుట్టినా కూడా చాలాసార్లు వేసుకున్నట్టున్నారు, బాగా సింక్ అయిపోయింది. సో నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. లేకపోతే కొత్త బ్లౌజ్ ఇచ్చారనుకోండి 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా, ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వచ్చేస్తుంది. అంటే 8.7 వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ కప్పితే 9.7. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు బ్లౌజ్ హైట్ బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి పట్టేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళాలి, ఎక్కడ అటు ఇటు వెళ్ళకూడదు. అప్పుడే మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. హైట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఇలాగా చూడండి, ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి నెక్ డీప్ అండి. హైట్ పెంచినప్పుడు మరి 1/4 ఇంచ్ హైట్ పెంచాం కదా, నెక్ కూడా లైట్గా దింపాలన్నమాట. వీళ్ళకి అంతగా దింపడం నచ్చదు, అందుకు నేనైతే కొంచెం దింపామా లేదా అన్నట్టు దింపుతున్నాను. లేకపోతే మళ్ళీ వాళ్ళు హైట్ పెంచినప్పుడు నెక్ అనేది పైకి అయిపోయింది అంటారు, కానీ సింక్ అయిన తర్వాత అంతే హైట్ వస్తుందని సంగతి వాళ్ళకి తెలియదు. సో జస్ట్ లైట్గా పెంచాను పైకి. ఇక్కడ కింద మనం ఎంతైతే మార్కింగ్ వేసామో 9.7కి, పైన కూడా 9.7కి ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. సో ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది ఏ సైజు బ్లౌజో ఫస్ట్ అయితే చెక్ చేసుకుందాం. అంతకంటే ముందు ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసేద్దాం. మనకి బ్లౌజ్ని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా, మనకి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటుంది. ఇది కొత్త వారి కోసం పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మరింత క్లారిటీగా ఉండాలని చెప్పేసి ఈ బాక్స్లు అవన్నీ కూడా నీట్గా మార్కింగ్ వేస్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. మీరు చాలా బ్లౌజులు ట్రై చేసే ఉంటారు మెథడ్స్ అనేవి, కానీ ఒక్కసారి ట్రై చేస్తే పక్కా వస్తుందండి. మనకు కావాలంటే మన ఛానల్లో ఉన్న కమెంట్స్ని కూడా ఒకసారి చదవండి. తర్వాత వచ్చేసి మనకి నెక్ విడ్త్ ఫస్ట్ ఏ సైజు బ్లౌజో నేను మీకు చూపిస్తాను. 9.10 కదా, 9.7 అంటే 9.10 అనమాట. 4 ఫోల్డింగ్ చేస్తే మనకి ఫుల్ బాడీ చెస్ట్ అనేది వస్తుంది. ఈ చెస్ట్ వచ్చేసి మనకి 38.5. ఈ సైజు వాళ్ళకి 2.5 వరకు నెక్ విడ్త్ పెట్టాలి. ఓకేనా, 2.5 నెక్ విడ్త్ పెట్టుకుని ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచ్ అనేది తీసుకోవాలి. 2.5 విడ్త్ పెట్టి ఖర్చు కోసం 1/4 ఇంచు. తర్వాత వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే పైపింగ్ వేస్తానండి, నేను కుడుతున్న బ్లౌజ్ కూడా. అందుకని పైపింగ్ తీసేసి ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే కుట్టిన తర్వాత పైపింగ్తో సహా మనకి కావాల్సిన షోల్డర్ వచ్చేస్తుంది, కానీ కట్ చేసేటప్పుడు పైపింగ్ లేకుండా కట్ చేయాలన్నమాట. 5.7 వచ్చింది, చంక డౌన్ 6 ఇంచులు తీసాను. పైన 5.7 ఉంది, కింద కూడా 5.7 పెట్టుకుంటే స్ట్రైట్గా పైనుంచి కింద వరకు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. నేను ఇక్కడ పైపింగ్ ఎందుకు తీసేసానో మీకు అర్థమైంది కదా. అదే మీరు కుడుతున్న బ్లౌజ్కి పైపింగ్ వేయట్లేదు అనుకోండి, అప్పుడు షోల్డర్ అనేది పైపింగ్తో సహా తీసుకోవాలి. ఎల్ స్కేల్ ఇచ్చేసుకుని, ఎల్ షేప్ అనేది ఇచ్చేసుకుని ఇక్కడ కార్నర్ దగ్గర 1.5 తోటి మార్కింగ్ వేసుకోండి. అది చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, అంటే 35 కన్నా తక్కువ ఉండినా సరే 1.5కి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసి మనకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ కింద నుంచి ఇలాగ నీట్గా రౌండ్ అనేది చెక్ చేసుకోండి. నాకు కరెక్ట్గా వచ్చేసింది 8.7 అంటే 5 పెద్ద గీత పైన 2 గీతలండి. కావంటే దగ్గర నుంచి చూపిస్తాను. నేనైతే 8.7 అని అనుకుంటాను, మీరు ఏ విధంగా అనుకున్నా పర్లేదు. పెద్ద గీత మీద 2 గీతలండి. చూడండి ఇలా స్లోగా నేను చూపిస్తాను మీకు. 8.5 మీద 2 గీతలు చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. 8.5 మీద 2 గీతలు పక్కా బాగా కుదిరిపోతుంది బ్లౌజు అలా వచ్చిందంటే. తర్వాత వచ్చేసి కింద నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. రౌండ్ అనేది నీట్గా వస్తుంది. 3 ఇంచులు ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఈ స్కేల్ తోటి ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా క్రాస్గా లైన్ వేసేసుకోవాలి. ఇలాగ కర్వ్ స్కేల్ తోటి ఇలాగ రౌండ్ తీసేసేయండి. హైట్ వచ్చేసి 16.7 వచ్చింది హైటు. నెక్ డీప్ వచ్చేసి 10.5 వచ్చింది. ఓకేనా, ఇది విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే నేను రాసి మరీ చూపిస్తాను. ఈ సైజు బ్లౌజ్కి ఏంటంటే మనకి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసేద్దాం. కాజా పట్టి వదిలేసి చూసుకోవాలి. ఈ నడుము లూజ్ అనేది మన మెథడ్లో కేవలం డాట్ల కోసమే వాడతాము, బ్లౌజ్ ఫిట్టింగ్ కోసం పనికిరాదు. సో నాకు వచ్చేసి 35.5 అంటే మనకి ఎంత వస్తుంది, దగ్గర దగ్గర 8.9 వస్తుంది 4వ భాగము. కావాలంటే 4 భాగాలు చేసి చూపిస్తాను. 35.5
38.5 మనకి చెస్ట్ లూజు. ఇలాగా మొత్తం కూడా 4 భాగాలు చేసుకుని చూపిస్తాను చూడండి. ఇంకా పాతొక్క 9 8.7 అంటే ఇక్కడ ఏంటి ఆర్మ్ లూజు నడుము లూజు సమానంగా వచ్చింది వీళ్ళకి. సో ఒక్కొక్కసారి ఒక్కరికి ఇద్దరికి అలా సమానంగా వస్తుందండి, మిగతా వాళ్ళకి రాదు. డాట్ కోసం 1 ఇంచ్ కప్పితే 9.7, దీనికి సగానికి ఒక మార్కింగ్ వేద్దాం. అటు ఒక 1/2 ఇంచు గీత నుంచి ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఇది 16.5 పైనే ఉంది కదా, 4.5 తీసుకోవాలి. హైట్ పెరిగే కొద్దీ డాట్ హైట్ కూడా పెరుగుతుంది. సో ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేయండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ 38.5, నడుము లూజ్ వచ్చేసి 35.5, నెక్ ఇక్కడ వచ్చేసి మనకి 6, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.7, ఓకేనా. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఇక్కడ డీప్ నెక్ వచ్చేసి 10.5, హైట్ వచ్చేసి 16.5 కన్నా ఒక 2 గీతలు ఎక్కువ, పాతొక్క 17 అనుకోండి, ఓకేనా. 16.5 కన్నా ఇంకా ఎక్కువ ఉంది, 16.5 కన్నా ఎక్కువే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసుకుందాం. ఏ మాత్రం కూడా మార్పు చేసినా కూడా మళ్ళీ మారిపోతాయి, కాబట్టి మార్పులు చేయకూడదు. చాలా బెస్ట్ మెథడ్ అండి. ఎన్నోసార్లు వీడియోస్ చూసి కట్ చేసే కన్నా ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. ఒక్క బ్లౌజ్ ట్రై చేసి నా మెథడ్లోనే కుట్టండి. మీరు ఎలా కట్ చేసినా వేరేలాగా కుట్టినా కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది కమెంట్ చేసింది ఏంటంటే మీ మెథడ్లో కట్ చేసి మీ మెథడ్లో కుడితేనే బ్లౌజ్ సెట్ అవుతుంది, సగం మా మెథడ్ సగం మీ మెథడ్ యూజ్ చేస్తే సెట్ అవ్వట్లేదు అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను మీకు పదే చెప్తున్నాను. తర్వాత మీరు ఎక్కడెక్కడ మార్కింగ్ వేసేటప్పుడు కానీ ఏ మాత్రం మార్పులు చేయకండి. ఒక్కసారి మొత్తం కూడా వీడియో చూసుకుంటూ కటింగ్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. అందుకనే కోరాస్ నా వైపు పెట్టేసుకున్నాను. ఓపెనింగ్స్ ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసాను, అంటే క్రాస్గా వేసాను. చూసుకోవాలి, ఇక్కడ సెట్ కాకపోతే ఇటన్నా వేసుకోవచ్చు, ఇలాగా క్రాస్గా వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి చంక దగ్గర బాగా అతుకులు పడుతున్నాయి. చంక దగ్గర అతుకులు పడితే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఆ రిస్క్ నేను తీసుకోను. ఇక్కడ వేస్తాను ఇలా క్రాస్గా. మనం తీసుకున్న ఆది బ్లౌజు క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగ్ అని తెలియాలంటే మనం ఏం చేయాలంటే మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో, అక్కడి నుంచి షోల్డరు పట్టుకుని లాగితే క్రాస్గా ఒక రబ్బర్ లాగా సాగుతుంది, అది క్రాస్ కటింగ్. సో చూడండి, ఇది వీళ్ళ ఇచ్చిన లైనింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదండి, మనం సింక్ అయిపోయింది ఎక్కువ, కాబట్టి మనకి కార్నర్స్ అనేవి కరెక్ట్గా రాలేదనమాట. కొద్దిగా సాగ తీసుకుని ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం. స్పెషల్గా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అవసరం లేదు, అందుకనే మీరు బ్యాక్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. అదొక పిల్లర్ లాంటిది. ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ లాంటిది. హ్యాండ్స్ అవన్నీ కూడా మనకి టాలెంట్ని తెలియజేస్తాయి అనమాట. సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. మన మెథడ్ ప్రకారం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాము. అదనేది మీరు ఫిట్టింగ్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు తీసుకున్నామో ఏంటనేది. వీపు పార్ట్లో స్ట్రైట్గా లైన్ వేసుకుని ఈ కర్వ్ తిరిగే చోట 3 చోట్ల మార్కింగ్ వేసుకోవాలి, స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ దాకా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఎండింగ్ అనమాట ఇదంతా కూడా, ఓకేనా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ డీప్ ఎంత ఉంది, ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది రెండవ డాట్ దగ్గర మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసేసుకుని ఇలా కర్వ్ తీస్తున్నాను. ఇలా కలిపేసుకోవాలి 3వ మార్కింగ్ దగ్గర, అందుకనే 3 మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా నీట్గా పెట్టేసుకోండి. ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఇలా నీట్గా పెట్టేసుకుని మనకి హుక్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి స్టార్ నెక్ అండి, వీళ్ళు ఎక్కువ స్టార్ నెక్ ఇష్టపడతారు. హుక్ ఇలా పెట్టేసుకుని మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకుని షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి, ఓకేనా. ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే మనకి హైట్ ఈజీగా తెలిసిపోతుంది. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు 7 వచ్చిందండి, కరెక్ట్గా పెట్టుకోండి. ఇది సాగిపోయిన బ్లౌజ్ కదా, కరెక్ట్గా పెట్టుకోవాలి. 7 ఇంచులు వచ్చింది. సో మనకి నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్. చాలామంది అడుగుతున్నారు ఖర్చులతో కలిపి మీరు కొలవట్లేదు అని. అలాగే ఏం అవసరం లేదండి, మన మెథడ్ ప్రకారం 7 ఇంచెస్ వచ్చింది కదా, పైన షోల్డర్ ఉంది చూసారా, ఫస్ట్ మార్కింగ్, రెండో మార్కింగ్ కాదు, అక్కడి నుంచి కొలుచుకోవాలి. అదేవిధంగా 7 ఇంచుకి మార్కింగ్ వేసుకున్న తర్వాత స్టార్ నెక్ కదా, ఈ ఎల్ షేప్ వచ్చిన దగ్గర నుంచి 1.5 ఇంచ్ అనేది హైట్ తీసుకోవాలన్నమాట. నెక్ డీప్ దగ్గర మార్కింగ్ వేసాం కదా 7 ఇంచెస్ దగ్గర, అక్కడ నుంచి ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అనేది హైట్ తీసుకోవాలి. విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకోవాలి మన ఎల్ షేప్ రావడానికి. ఎల్ షేప్ అనొచ్చు, స్టార్ షేప్ అనొచ్చు, ఏదైనా సరే.
సో ఇప్పుడు మనం ఆ షేప్ ప్రకారమే మార్కింగ్ వేసేసుకుందాం. ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే, ఇలా క్రాస్గా వేసేద్దాం మార్కింగ్. అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ కావాలి. మనకి సైడ్ జాయింట్ దగ్గర కొద్దిగా లోతు వస్తుందండి. అది ఎలాగ మనం జాయింట్లు చేసుకోవాలి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఇలాగ మెయిన్ డాట్ నుంచి తిన్నగా ఫ్లోర్ మీద పెట్టేసుకోండి, చేతిలో పెట్టుకోకండి, సాగిపోతుంది. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది చూడండి. నాకు 13 ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి. పైన ఖర్చులు వదిలేసాను, కింద ఖర్చుతో కలిపి. నా మెథడ్లో ఇలాగే కొలిస్తేనే కరెక్ట్గా వస్తుంది. చేతిలో పెట్టుకోకూడదు ఫ్రంట్ పార్ట్ బ్లౌజు. నేను కూడా పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చుతో కలిపి 13 ఇంచులకి మార్కింగ్ వేశాను. ఎంతోమందికి సక్సెస్ ఇచ్చిన బ్లౌజ్ కటింగ్ అండి. ఇప్పటికి కూడా చాలా జెట్ స్పీడ్ తోటి దూసుకు వెళ్ళిపోతుంది. మన వాళ్ళు కూడా అంతే వేగంతో సక్సెస్ అవుతున్నారు. ఎల్ షేప్ స్కేల్ తీసేసుకుని వీపు పార్ట్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. వంకటి ఇంకా రాదండి ఇలా చేస్తే. సో ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ 2.5కి మార్కింగ్ వేయండి. పెద్ద సైజు బ్లౌజ్ కదా, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. ఆది బ్లౌజ్లో అలాగే ఉంది, కావాలంటే మీకు చూపిస్తాను. ఈ డాట్ ఎంత వచ్చిందో చూడండి. ఈ డాట్ వచ్చేసి మనకి 1 ఇంచ్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ 1 ఇంచు చూడండి. తర్వాత హైట్ వచ్చేసి మనకి ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి. కింద ఒక 1/4 ఇంచు ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకుంటున్నాను. సో ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు చూపిస్తాను హైట్ అవన్నీ ఎంత ఉన్నాయి ఏంటని. ఓకేనా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి నెక్ డీప్ దగ్గర నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి. కింద నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా ఆది బ్లౌజ్లో, కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర 1/2 ఇంచ్ అనేది వదిలేయండి. వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఓకేనా, 1/2 ఇంచ్ వదిలేస్తే నాకు 4 ఇంచులు వచ్చింది. 4లో సగం 2 ఇంచులు. హైట్ వచ్చేసి మనకి పొడుగు వచ్చేసి 2.5 2.5 కూడా పెట్టుకోవచ్చు. 2.5 ఇస్తే షేప్ ఎక్కువైపోతుంది, వీళ్ళు ఇష్టపడరు. 2.5 ఇచ్చాను అంటే 1.5 గ్యాప్ వచ్చింది డాట్కి మధ్యన. ఇక్కడ కూడా ట్రయాంగిల్ వచ్చేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి. అంతే, ఇంకేమీ లేదండి. చాలా సింపుల్గా ఉంటుంది మెథడ్ అనేది. ఫస్ట్ టైం చూసినా కూడా అర్థమైపోతుంది, ఫస్ట్ టైం కట్ చేసినా కూడా సక్సెస్ అయిపోతుంది అన్నమాట. అలా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇలా నీట్గా కట్ చేసేయండి మనకి మొత్తం కూడా. ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నేను సైడ్ జాయింట్ హైట్కి ఇంకా మార్కింగ్ వేయలేదు, ఎందుకంటే హైట్ పెంచాను కదా, షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా. కట్ చేసేటప్పుడు నేను మార్కింగ్ వేస్తాను. ఇక్కడ ఎల్ షేప్ కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ స్ట్రైట్గా కటింగ్ చేసుకుని కర్వ్ అనేది నీట్గా తిప్పేసుకోండి ఇక్కడ. ఓకేనా, ఇలా నీట్గా కర్వ్ దగ్గర ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు ఇక్కడ కొద్దిగా లోటు వస్తుంది, ఒక 2 ఇంచెస్ అలా వరకు. టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి. ఇక్కడ మనకి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇవన్నీ ఇలాగా మార్కింగ్ వేసుకుంటాం వల్ల మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. సో అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా. కట్ చేసే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కింద గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. ఇక్కడ ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ అనేది పైకి వదిలేసి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఖర్చు కావాలి కదా, వదిలేస్తే నాకు 3.5 వచ్చిందండి. మనం స్టిచ్ చేసేటప్పుడు నేను చెప్తాను కదా, డాట్ దగ్గర నుంచి నడుము లూజు వరకు క్రాస్గా కట్ చేసుకోవాలి ఒక 1/4 ఇంచ్ అనేది. దానివల్ల మనకి షేప్ అనేది బాగుంటుందని బొటిక్లో చెప్పే టిప్ అని చెప్పాను కదా మీతోటి చాలాసార్లు. అయితే మనకి ఫైనల్గా ఎంత కట్ చేసుకోవాలంటే షేప్ బెల్ట్ 3.5 కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో మనం బ్యాక్ పార్ట్లో లైట్గా క్రాస్ తీస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఈ కూర వచ్చింది కదా, ఈ కూరని 1.5 ఇంచ్ వరకు కట్ చేస్తాను. మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టి అత్తుకుంటానికి యూజ్ అవుతుంది. సో ఇది పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ కింద కూడా కరెక్ట్గా ఉండాలండి. ఫస్ట్ అయితే నేను 3.5కి మార్కింగ్ వేసేస్తున్నాను. ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ తీసేస్తున్నాను. ఇక్కడ కార్నర్ సరిగ్గా లేదు, ఎడ్జెస్ అనేవి అందుకుని. సో ఇక్కడ చూడండి కొద్దిగా క్రాస్గా వచ్చింది. ఇలాగా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలాగా అయిపోయిన తర్వాత పొడుగు వచ్చేసి మనకి 11.5 వరకు తీసుకోవచ్చు. 12 అవసరం లేదు, 11.5 తీసుకుంటే సరిపోతుంది. మనకి ఉక్సు పట్టి
కాజాపట్టి వైపు ఉన్న షేప్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఖర్చుతో కలిపి ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి కొలవండి. నేను 1/2 ఇంచ్ వదిలేసి మరీ కొలుస్తున్నాను. 3.5 వచ్చింది. 3.5కి మార్కింగ్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, షేప్ బెల్ట్ దగ్గర మనకి షేప్ వస్తుంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి కొలిస్తే 3 ఇంచులు వచ్చింది. ఈ 3 ఇంచులు కూడా మార్కింగ్ వేసేసాను. ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట షేప్ అనేది. అంటే ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ అనేది కస్టమర్ చాయిస్ అండి. కొంతమంది సన్నగా ఇష్టపడతారు, కొంతమంది లావుగా ఇష్టపడతారు, అలా ఉంటుంది. నేనైతే సన్నగానే ఇష్టపడతాను. కొంతమందికి చాలామంది సన్నగానే ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి ఎలా ఉంటే అలా తీసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది బాగా సెట్ అయిందని కాంప్లిమెంట్స్ ఇస్తారు. లేదంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు చూడండి, మనకి ఏం చేయాలంటే ఇక్కడ లైన్స్ వచ్చాయి నాకు ఒరిజినల్ క్లాత్కి. ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసేయండి. షేప్ అంతగా కనిపించట్లేదు, ఇలాగా. ఓకేనా? సో అయిపోయింది. ఇక్కడ చూడండి, రెండు వైపులా బార్డర్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, మనకి ఒకటే బార్డర్ ఉంది. కానీ అడ్డంగా వస్తాయి. నేను చెప్పిన మెథడ్ మీకు గుర్తుందా? 2 బార్డర్లు సమానంగా వస్తే ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది. ఇప్పుడు ఆ మెథడ్ వాడకూడదు, ఎందుకంటే మళ్ళీ లైన్స్ అడ్డంగా వస్తాయి. అలాగైతే ఇక చూడండి, ఇలా పెట్టేసుకుని ఫస్ట్ అయితే మన హ్యాండ్ కట్ చేసేద్దాం. ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఫస్ట్ పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇది అడ్డంగా వస్తాయండి. అందుకని మనం ఏం చేయాలంటే ఇటు పెట్టాలి. ఇటు పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం బోర్డర్ అనేది బాడీ పార్ట్కి రాకుండా చూసుకోవాలి. ఎలా ఖర్చుల్లోకి వచ్చినా ప్రాబ్లం లేదు, ఇలా చూసుకోవాలి. నీట్గా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మళ్ళీ విడుతులు అవి సరిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే పఫ్ హ్యాండ్ కదా, కొద్దిగా క్లాత్ అనేది పడుతుందండి. ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా పెట్టుకోవాలి. ఇటు పెడుతుంటే మనకి షోల్డర్ దగ్గర బార్డర్ వస్తుంది, బాగోదు. కాబట్టి మనం ఇటే పెట్టుకోవాలి. తర్వాత ఈ మిగిలిన క్లాత్లోనే షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి మనం ఇక్కడ ఇలా పెట్టేసుకుని. కానీ అడుగు భాగం కూడా చెక్ చేసుకోవాలండి. చూసారా, ఒక లేయర్ అనేది తక్కువ వచ్చింది. అలాంటి పొరపాటు చేయడం వల్ల మనకి ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని 1కి 2 సార్లు మనం అలా కళ్ళు మూసుకుని కట్ చేయకుండా ఒక 10 నిమిషాలు ఆలోచించినా పర్లేదు. ఒరిజినల్ క్లాత్ కదా, మళ్ళీ దానికి ఏమైనా అయిందంటే మనం ఇవ్వలేము. పైగా శారీ మీద బ్లౌజులు కాబట్టి పొరపాట్లు చేయకూడదు. ఒక్కసారి మనకి పొరపాటు చేసామంటే మళ్ళీ కస్టమర్లు రారండి. ఇలా పెట్టేసుకుని క్రాస్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి. చూడండి, ప్లానింగ్ చూసుకోండి ఎలా పెట్టానో. స్టాండింగ్ లైన్లో రావాలి స్ట్రెయిట్గా, ఇలాగా ఇక్కడ వస్తుంది. చూసుకోవాలన్నమాట అడ్జస్ట్మెంట్ అనేది అవుతుందా లేదా ఏంటి అని. క్లాత్లు వేస్ట్ అవ్వకూడదు కదా. ఇలాగా ఇప్పుడు కట్ చేసేద్దాం. ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా పెట్టుకునే కట్ చేసుకోండి. హ్యాండ్ దగ్గర, నెక్ దగ్గర, ప్రతి దగ్గర కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సరే, ఇంత నీట్గా కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్లు కూడా ఒక 1/2 ఇంచు లైనింగ్ క్లాత్ కన్నా ఇక్కడ కట్ చేసేయండి. అంతే. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్కి అతుకు పడుతుంది, కానీ ఈ అతుకు కూడా నేను చూపిస్తాను, నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ కూడా అంతే. నెక్ దగ్గర కూడా కటింగ్ చేసేసుకుని
షోల్డర్ దగ్గర ఒక పావించు, హ్యాండ్ కర్వ్ దగ్గర ప్రతి చోట కూడా ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. సో అంతేనండి, చూసారా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిదీ కూడా వీడియో పోస్ట్ చేస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.